యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14:17. ప్రతి మనిషిలోనూ పుట్టుక నుంచి ఉండే ఆత్మ దైవాత్మ కాదు, అది దేవుడు సృష్టించిన ఆత్మ. ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ, సృజించబడని ఆత్మ. యేసు ప్రభువును తమ ప్రభువుగా ముక్తిదాతగా స్వీకరించిన వారిలో మాత్రమే నివసించేందుకు ఆ పరిశుద్ధాత్ముడు వస్తాడు. లోకానికి ఆత్మ ఉంది, కానీ అది దేవుని ఆత్మ కాదు. యేసుక్రీస్తు పరిచర్యలో, తమ సేవల్లో పరిశుద్ధాత్ముడు నిర్వహించిన పని ఆయన శిష్యులకు బాగా తెలుసు. ఆయన వారితో ఉండేవాడు. ఆయన వారిలో ఉండబోయే సమయం దగ్గర పడింది. వారి భౌతిక దేహాల్లో ఆయన నివాసం చేస్తాడు. ఇది మనుషులందరి విషయంలో నిజం కాదు. యేసుక్రీస్తులో నమ్మకం ఉంచే వారికే ఇది జరుగుతుంది. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా పిలువబడతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మాలో నివసించి మాతో కూడా ఉండి మమ్మల్ని నిపక్షంగా జీవించే ధన్యతలోనికి ఈ దినాన్ని నడిపించమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.